భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే వస్తుంది. ముఖ్యంగా యూపీఐ పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చాలానే పెరిగాయి. ఈ స్థాయిలో డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నా సరే ఇంకా అందరూ క్యాష్లెస్ పేమెంట్స్ వైపు షిఫ్ట్ అవ్వడం లేదు. ఇప్పటికీ చాలా మంది ఫిజికల్ క్యాష్ వాడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం మొత్తం 34.7 లక్షల కోట్ల నగదు చలామణిలోనే ఉంది. పట్టణాల్లో డిజిటల్ పేమెంట్స్ చేయడం సులభం కాబట్టి అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు అనుసంధానమైన ప్రాంతాల్లో చాలా మంది ఇంకా క్యాష్నే ఉపయోగిస్తున్నారు. అయితే క్యాష్ మీద ప్రజలు ఆధారపడుతుండడం వల్ల నష్టాలు తలెత్తుతున్నాయి. ఈ కరెన్సీ నోట్లు ముద్రించడానికి ఆర్బీఐ చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అసలు ఒక్కో కరెన్సీ నోటు ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్లో ఇప్పటికే ప్రజలకు కరెన్సీ నోట్లతో వస్తువులు కొనుగోలు చేయడమే సులభంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే వారు ఇంకా నగదునే ఇష్టపడుతుంటారు. ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రోగ్రాం ద్వారా డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహిస్తున్నప్పటికీ కోట్ల మంది ప్రజల జీవితంలో నగదుకు ఉన్న ప్రాముఖ్యత తగ్గడం లేదని చెప్పొచ్చు. మన దేశంలో నోట్లను ముద్రించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఉదాహరణకు ఒక రూపాయి నోట్ను ముద్రించడానికి 96 పైసలు ఖర్చు అవుతుంది. అయితే అదే 500 నోట్ను ముద్రించడానికి 2.29 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 200 నోట్ని ముద్రించడానికి కూడా 2.37 ఖర్చు అవుతుందన్నమాట. ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నోట్లను ముద్రించడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఎల్లప్పుడూ కొత్త నోట్లు అవసరం అవుతూనే ఉంటాయి. పాత నోట్లు చెడిపోతాయి కాబట్టి కొత్త వాటితో భర్తీ చేయక తప్పదు. కానీ దీర్ఘకాలంలో చూస్తే క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ వల్లే తక్కువ ఖర్చు అవుతుందని చెబుతున్నారు. పెద్ద మొత్తంలో నగదును ముద్రించి ప్రజలకు అందించడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. మనం డైలీ వాడే డబ్బులు అంటే 10 రూపాయల నోటు కానీ 50 రూపాయల నోటు కానీ వీటిని ముద్రించే రిజర్వ్ బ్యాంకు 2 రూపాయల నాణెం ముద్రించేందుకు 1.28 అంటే ₹1.28 ఖర్చు అవుతుందన్నమాట. అలాగే 5 రూపాయలు ముద్రించేందుకు 3.69 అంటే ₹3.69 ఖర్చు అవుతుంది. అలాగే 10 రూపాయల నాణెం ముద్రించేందుకు 5.54 అంటే ₹5.54 ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఒక రూపాయి నాణ్యాన్ని ముద్రించేందుకు ప్రభుత్వానికి 1.11 అంటే ₹1.11 ఖర్చు అవుతుంది. ఇక 2000 నోట్ను ముద్రించేందుకైతే ప్రభుత్వానికి ₹4 ఖర్చు అయ్యేదట. ప్రభుత్వ లెక్కల ప్రకారము 1010 రూపాయల నోట్లు ముద్రించేందుకు ₹960 ఖర్చు అవుతుందంట. అలాగే ఒక 1000 రూపాయల నోట్లను ముద్రించేందుకు ₹1770 ఖర్చు అవుతుందంట. అలాగే 1200 నోట్లను ముద్రించేందుకు ₹2370 ఖర్చు అవుతుందంట. అలాగే 1500 నోట్లను ముద్రించేందుకు ₹2290 ఖర్చు అవుతుందంట. భారతదేశంలో 4 కరెన్సీ నోట్ల ముద్రణాలయాలు, 4 నాణాల ముద్రణాలయాలు ఉన్నాయట. అలాగే మధ్యప్రదేశ్లోని దేవాస్, మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్లోని సాల్బోనిలో కరెన్సీ నోట్లను ముద్రిస్తారట.